హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రభువారు సిలువలో పలికినటువంటి చిట్ట చివరి మాట 7వ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనమును ధ్యానించుకుందామండి అందరము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన చివరి మాటను చెప్తున్నారండి. ఇక ఈ లోకాన్ని విడిచి తండ్రి వెళ్ళిపోతున్నారు. ఈ భూమి మీద తన పనిని ముగించుకొని ఆయన తండ్రి చేతికి నమ్మకంగా తన ఆత్మను అప్పచెప్పుకుంటున్నాడు. ఎంత స్థిరత్వముతో, ఎంత విశ్వాసముతో, ఎంత నమ్మకంతో ఈ మాట చెప్తున్నారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవునిపై యేసుప్రభు వారికి ఉన్న పూర్తి విశ్వాసాన్ని, పూర్తి నమ్మకాన్ని ఇక్కడ ఈ మాట ప్రతిబింబిస్తుంది. ఇది ఆయన ఇష్టపూర్వకంగా లొంగిపోవడాన్ని, తండ్రి చేతికి తన్ను తాను సంపూర్ణంగా అప్పగించుకుని తన లక్ష్యాన్ని ఏ విధంగా నెరవేర్చాడు అన్నదాన్ని ఇక్కడ మనకు సూచిస్తుంది. ఆయన గురించి ప్రవచింపబడినటువంటి ప్రవచనాలన్నింటి నెరవేర్పుగా కీర్తనకారుడు 31వ అధ్యాయం 5వ వచనంలో సెలవిచ్చినట్లుగా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యెహోవా, నమ్మకమైన దేవా, నీవు నన్ను విమోచించితివి. యేసుప్రభు వారు ఈ పాత నిబంధన వచనాన్ని, లేఖనాలతో తనకున్న లోతైన సంబంధాన్ని, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అని ఆయన చెప్పిన విధానాన్ని నెరవేర్చినట్లుగా మనకు ఇక్కడ చూపిస్తున్నాయి. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చూసినట్లయితే, నేను నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను తండ్రి, ఎవరు దానిని నా నుండి తీసుకోలేరు, కానీ నేను దానిని నా సొంత ఇష్టానుసారంగా అర్పిస్తున్నాను. ప్రాణం పెట్టుటకును ప్రాణము తిరిగి తీసుకొనుటకును అధికారం గల దేవుడు, సార్వభౌమాధికారి, తండ్రితో సమానముగా ఉండవలసినటువంటి ఆ యొక్క ధన్యతను మన కొరకు ఆయన వదులుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన ఇష్ట ప్రకారంగా తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు, తన్ను తాను లోపరుచుకున్నాడు, తన్ను తాను తన పనిని కంప్లీట్ చేసి మనందరికీ రక్షణను సిద్ధపరిచారు. ఇది ఉచితమైన కృప, కానీ మనకు అది మూల్యము చెల్లించకుండా దక్కలేదండి. ఏది ఉచితము? ఈ లోకంలో ఏది కూడా ఉచితము కాదు. పాపము పరిశుద్ధుని రక్తాన్ని బలి కోరింది. అందుకే పాపము అతి భయంకరమైనది, అతి ఘోరమైనది. కనుక పాపాన్ని ద్వేషించండి, పాపాన్ని తరిమి కొట్టండి. మీ జీవితాల్లో పాపంని తరిమి కొట్టలేనప్పుడు దాని నుండి దూరంగా పారద్రోలండి, పారిపోండి. అంతేకాని పాపమునకు లొంగిపోయేవారుగా ఉండకండి. పాపమునకు ఎప్పుడైతే లొంగిపోతామో అప్పుడు నీ మీద అది అధికారము చలాయిస్తుంది, నీవు బానిసవవుతావు. ప్రభువు మన పాపు బంధకాల నుంచి మనల్ని విడిపించి మనల్ని ఆ బానిసత్వము నుంచి కొన్నారు, తన అమూల్యమైన రక్తమును క్రయధనముగా చెల్లించి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో, మట్టి అది ఉన్నట్టే భూమికి తిరిగి వస్తుంది, మరియు ఆత్మ దానిని ఇచ్చిన దేవుని వద్దకు తిరిగి వెళ్తుంది అని చెప్పినట్లుగా ప్రభువు శరీరముతో ఈ లోకములకు వచ్చినటువంటి పనిని కంప్లీట్ చేసి తన ఆత్మను దేవునికి అప్పచెప్తున్నాడండి. ఇది మనందరికీ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఈ లోకంలో నశించిపోయేది కేవలం మన శరీరమే, కానీ తండ్రి మనకి ఇచ్చినటువంటి ఆత్మను ఏది కూడా నశింపలేదు అని మనం గుర్తు చేసుకోవాలి. దానిని దేవుడు పరలోకంలో ఉంచాలన్నా లేదా పాతాళంలో పడవేయాలన్నా దేవుడికి మాత్రమే అధికారం ఉన్నది. కానీ దానికి కావలసినటువంటి ఫలము నువ్వు ఇక్కడ శరీరంలో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. నీ ఆత్మ పరలోకమునకు వెళ్ళాలా తండ్రితో పాటు, లేదా నీ ఆత్మ నరకం పాలు కావాలా? శరీర క్రియలు నిర్ణయిస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యాత్మ ద్వారా దేవునికి నిర్దోషిగా తన్ను తాను సమర్పించుకున్న క్రీస్తును మనం అక్కడ చూడవచ్చు. ప్రభువు మనవలే శరీరంలో ఉండి అన్ని విధాలుగా మనవలే శోధింపబడి, సాతానే ఎదురుగా వచ్చి ప్రభువును లేఖనములు చూపిస్తూ శోధించినప్పటికీ ప్రభువు లేఖనము ద్వారా సమాధానం ఇచ్చాడు తప్ప ఆయన ఎక్కడ కూడా నోటి మాట వలన కూడా
పొరపాటు పడలేదండి. ఆయన పాపము ఏమాత్రము అంటని పరిశుద్ధునిగా జీవించాడు. ఆయనను మరణానికి అప్పగించిన పిలాతు సైతము ఇతని యందు ఏ నేరము ఏ దోషము నాకు కనబడటం లేదని ఆయన తన చేతులు నీటితో కడిగి వేసుకొని ప్రజల ఇష్టానికి లొంగి రాజకీయ లబ్ధి కొరకు లొంగి ఆయనను మరణానికి అప్పగించవలసి వచ్చింది తప్ప మరేమీ కాదు. నీవు రాజువా అంటే అవును నీవన్నట్టే అన్నారు దేవుడు. తండ్రి ద్వారా వచ్చిన అధికారం తప్ప మరేదియు ఎవరికి అనుగ్రహింపబడలేదు అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఏది నిన్ను వెనక్కు లాగుతుంది దేవుని యొద్ద నుండి? ఏ బలహీనత నిన్ను పడవేస్తుంది దేవునిలో నిలబడకుండా? ఒకసారి దేవుని శిలువ చెంతకు రండి. ఆయన అన్నింటినీ ఎదుర్కొన్నవాడు. ఆయనలో మనకు అన్ని విషయాలు సమాధానం దొరుకుతాయి. అన్ని కోల్పోయిన అనిపించినప్పటికీ ఆయన నమ్మకమైన వాడని మరియు మనము అందరము ఆయన నియంత్రణలో ఉన్నామని తెలుసుకొని మన జీవితాలు పూర్తిగా దేవునికి అప్పచెప్పుకుందాము. సరైన ముగింపును మన జీవితానికి ఇస్తాము. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పచెప్పుకుందాం. దేవుడు తండ్రితో సమానుడిగా ఉన్నప్పటికీ తండ్రి చిత్తానికి లోపరుచుకొని నేను తండ్రి చిత్తము నెరవేర్చుటకే వచ్చినానని చెప్పినట్లుగా మనము కూడా ఈ భూమి మీదకి వచ్చినటువంటి అర్థాన్ని మనము ముగించుకుందాం. దేవుడికి నమ్మకమైన వారిగా జీవిద్దాం. దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింప చేసుకొనును గాక. అతి పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నా కొరకు ప్రభువా మీరు మీ ప్రాణమును క్రయధనముగా చెల్లించి వెలను ఇచ్చి నన్ను రక్షించుకున్నారు. ప్రభువా మీరు నాకు ఇచ్చిన ఈ పునరుత్థానపు శక్తితో ప్రతి మరణమైన బంధకాలను తెగ్గొట్టుందుగాక. ఈ లోకంలో విజయముతో మేము జీవించినట్లుగా ధైర్యముతో కృపాసనము యొద్దకు వచ్చి మా బలహీనతలన్నీ మీ కృపాసనము యొద్ద సమర్పించుకొని మీలో నుండి ధైర్యమును బలమును జీవమును తీసుకొందురు గాక. ఏ విషయాల్లోనూ పడిపోకుండా పడిపోయినా తిరిగి లేచి మునుపటి కంటే బలమైన వారిగా నిలవబడుటకు ప్రతి ఒక్కరిని బలపరచండి. మీ వలె తండ్రికి నమ్మకముగా జీవించు భాగ్యాన్ని దయచేయండి తండ్రి. నీవిచ్చిన పాప క్షమాపణలో ప్రభా మేము ఎల్లప్పుడూ ప్రతిదినము కడగబడుతూ ప్రతిదినము శాంటిఫికేషన్తో దోషమైన చేతులెత్తి నీ సన్నిధి నిలబడు కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మీరు మా కొరకు సిద్ధము చేసిన రక్షణ బహు గొప్పది తండ్రి. కనుక నాయన దానిని మేము మరణం వరకు నమ్మకముగా జీవించుటకు నీ కృపలో మమ్మల్ందరినీ మేము సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను. సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్ట్ను దీవించి ఆశీర్వదించి పరిచర్య అంతటిని బలపరిచి నూరంతలుగా విస్తరింపచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సిలువలో పలికిన ఈ 7 మాటలను చెప్పుటకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నామండి. మన జీవితాంతము వీటిని మన జీవితాలకు అప్లై చేసుకొని దేవునిలో విజయమైన జీవితం జీవించాలని ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ బలపరుస్తూ దేవునికి అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.